తెలుగు రాష్ట్రం కూడా ఒక అన్యాయమే కదా సార్. అంటే మనం మహారాష్ట్రలోని కొన్ని భాగాలు వదిలేసుకున్నాము, ఇటు మా కర్ణాటకలోని కొన్ని భాగాలు వదిలేసుకున్నాము. అప్పుడు చాలా మంది ఆయన అడిగా, ఇప్పుడు ఫజల్ అలీ వచ్చినప్పుడు ప్రొటెస్ట్స్ అయ్యి 1952లో ఆంధ్ర వాళ్ళు వస్తున్నారు అన్నప్పుడు కూడా ఆంధ్ర గోబ్యాక్ అనే మూమెంట్ అప్పుడు వచ్చింది. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనేటువంటి, అంటే ఇడ్లీ సాంబార్ అని వాళ్ళని కించపరచడం కాదు, మనకి ఇడ్లీ మన కల్చర్ వేరు, మీ కల్చర్ వేరు అని చెప్పడం. మన అంటే ఫుడ్ హ్యాబిట్సే కాకుండా జీవితమే డిఫరెంట్. అంటే కాబట్టి 1952లో కూడా జరిగింది. ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు సిటీ కాలేజ్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు జయశంకర్ గారు అక్కడ నుంచి ఆ మీటింగ్లో పాల్గొనడానికి వచ్చినప్పుడు బస్సు పాడైంది, ఇదంతా చదువుతున్నాం కదా. సిటీ కాలేజ్లో అప్పటికే దీన్ని అపోజ్ చేసుకుంటూ మీటింగ్లు జరిగినాయి. తర్వాత కూడా మళ్ళీ 56లో కూడా చాలా మంది అపోజ్ చేసినారు, ఫైరింగ్ జరిగింది, ఈ రాష్ట్రం వద్దని చెప్పినారు. ఇవన్నీ అప్పటికి 9 మంది 7 చనిపోయినారు. తెలంగాణతో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే తను ఇంట్రోలో చెప్పినట్టుగా ఈ చరిత్ర సీక్వెన్స్ని పట్టుకునే వాళ్ళు దొరుకుతలేరు. 1956లో 1953లో పెద్ద ఎత్తున మూమెంట్ జరిగినప్పుడు ఓల్డ్ సిటీలో, అంటే మనకి ఇప్పుడు అఫ్జల్గంజ్ ఏరియాలో, అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులు జరిగితే 7 చనిపోయినారని రాస్తున్నాం, చెప్తున్నాం, వింటున్నాం. ఒకరోజు ఇట్లనే మాట్లాడినప్పుడు ఒక ఛానల్లో లగడపాటి రాజగోపాల్ నుండి వాళ్ళ పేర్లు చెప్పు ప్రొఫెసర్ గారు, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళ పేర్లు చెప్పండి. సిగ్గుపోయింది నిజానికి. ఇంత పెద్ద మూమెంట్ ఇన్నిసార్లు 1956 తర్వాత 69లో జరిగింది, తర్వాత జరిగింది కదా. ఏ ఒక్క ఛానల్లో, ఏ ఒక్క మనిషో, ఏ ఒక్క పేపరో రికార్డ్ చేయలే, అసలు పోయి వెతకలే. అసలు కాల్పులు ఎక్కడ జరిగినాయి, అది ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది, అప్పటి రికార్డ్స్ ఏమున్నాయి, వెరిఫై చేయొచ్చు కదా. అది ఎవ్వరు చేయాలి. చేయకపోయేసరికి మనం ఇప్పుడు చాలా మంది మాట్లాడుకున్న అమరులు వాళ్ళ అమరులు కదా. నిజానికి ఇంత పెద్ద బలగం ఉన్నప్పుడు ఉద్యమంలో ఉన్న వాళ్ళకంటే ఒకే గొంతులాగా ఉద్యమంలో ఉన్నాడు గొప్పడే కదా. వాళ్ళు అప్పుడు ఆ 7 ఎవరైతే పిడికిళ్ళు ఎత్తిరో వాళ్ళు ఇంకా గొప్పవాళ్ళు కదా. మరి వాళ్ళని ఎందుకు మనం తీసుకొచ్చుకోలే? ఒకటి. రెండోది 1969లో మళ్ళీ సరే అప్పుడు ఒప్పందాలు చేసినారు. మీ ఒప్పందం చేసినామంటేనే మనకు ఇష్టం లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇద్దరు మనుషులు పెళ్లి. ఇప్పుడేదో మనం కాంగ్రెస్ పార్టీకి మనం అందరం ఒప్పుకొని ఎస్ మేము రెడీగా ఉన్నామని మనం ఏమనలే. మేము మీరు వద్దు అంటే మమ్మల్ని తుపాకులు పెట్టి బెదిరించి కలిపినప్పుడు ఏం చెప్పినారు, వాళ్ళు నీ జోలికి రారు, నీ గట్టు దాటరు, నీ దగ్గర భూమి కొనరు, ఇవన్నీ రాసినారండి. అంటే అందులో ఏమున్నాయి సార్ ఒప్పందాలలో? అంటే మీకు ఒక 3-4 ఒప్పందాలలో ప్రధానమైనటువంటి పెద్ద మనుషుల ఒప్పందం కానీ లేదా మిగతా వాటిలలో ఈవెన్ మొదట్లో ఒకటి ఇక్కడి స్థిర ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి భూములు. దయచేసి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎక్కడికి డిబేట్ అవ్వకండి. ఏంటంటే ఇది ఒక లెసన్ లెక్క ఉండాలి. అంటే అప్పుడు కలయిక తర్వాత ఎట్లాంటి ఒప్పందాలు జరిగినాయి, ఎక్కడ మనం అన్యాయానికి గురైనాము, ఎక్కడ ఏ విధంగా అనేది ఒక పాఠం లెక్కనే చెప్పుకుంటారండి. అంటే ఎక్కడ డిబేట్ అప్పుడు మీరు ఏం చేయాలంటే మధ్యలో నో పొలిటికల్ క్వశ్చన్స్, ఎందుకంటే మనం ఆ లైన్ లోనే వెళ్దాం. అంటే ఈ రెండు రాష్ట్రాలను కలపాలి అనేటువంటి ఇది జరిగినప్పుడు ప్రధానంగా మనకున్నటువంటి భయాలని మీరు పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ ఇక్కడి కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీకి పెట్టి ఇది పెట్టినప్పుడు ఓకే అట్లయితే మనం అందరం కలిసి ఒక ఒప్పందం చేసుకుందాం, పెద్ద మనుషుల ఒప్పందం చేసుకుందాం, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పినారు. అని చెప్పినప్పుడు ఒక ఒప్పందం కోసం వీళ్ళందరూ కూర్చున్నప్పుడు మీ భయాలు ఏమిటి అని అనుకున్నప్పుడు సేమ్ ఇది అక్కడ మీరు డెవలప్ అయినారు అంటే మనకున్న ప్రాబ్లం ఏమంటే వారిది డెవలప్ అనుకున్నాం మనం. మీకేమో ఎడ్యుకేషన్ ఉంది, మాకు ఎడ్యుకేషన్ లేదు, మీకేమో రైళ్ళు ఉన్నాయి, మాకు లేవు. సరే ఏమి అంటే మీరు వస్తే సేమ్ ఫజల్ అలీ కమిషన్ ఏదైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందో దాని నుంచి ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి ఇక్కడ ఆస్తులు కొనాలన్నా, ఇక్కడ భూములు కొనాలన్నా, భూములు బదిలీ కావాలన్నా ప్రభుత్వ అనుమతి కావాలి. ఇది అక్కడ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో భూములు కొనడం నిషేధం ఒక రకంగా. ఒకవేళ కొనాలనుకుంటే పర్మిషన్ కావాలి. ఎవరి పర్మిషన్ కావాలి? అప్పుడు తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు అనేటువంటి దాన్ని ఒక సపరేట్ బోర్డుని చుక్కారావు గారు ఇట్లా చాలా మంది దానిలో సభ్యులుగా ఉన్నటువంటి ఒక బోర్డుని ఏర్పాటు చేసినారు. ఏర్పాటు చేసి ఎవరైనా మేము భూములు కొనాలని క్రయ విక్రయాలు ఏమని అనుకుంటే దానికి
అర్జీ పెట్టుకోవాలి. ఆ బోర్డు పర్మిషన్ తీసుకోవాలి. తీసుకొని అక్కడ రైతులకు అభ్యంతరం లేకుండా, ప్రజలకు అభ్యంతరం లేకుండా ఉండి ఆ భూముల బదలాయింపు వాళ్ళు క్లియరెన్స్ ఇస్తేనే వాళ్ళకు రిజిస్ట్రేషన్ కావాలి. ఇటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి, సరే మీరు ముఖ్యమంత్రి ఉంటే మేము ఉప ముఖ్యమంత్రి ఉండాలి. అది ఫస్ట్ మీటింగ్లోనే వాడు దాన్ని బ్రహ్మానంద రెడ్డి దాన్ని మొత్తము తీసేసి అది ఒక 6వ వేలతోటి సమానం, మీరు ఉప ముఖ్యమంత్రి ఉంటేంది లేకుంటేంది, నేను ముఖ్యమంత్రి ఉన్నాక మళ్ళీ 6th ఫింగర్ ఎందుకు అని చెప్పేసి దాని పక్కన పెట్టినాడు. అట్లాగే ఇక్కడి అడ్మిషన్ల విషయంలో అప్పుడే మనకి ఇవన్నీ ఇష్యూస్ వచ్చినాయి. ఇక్కడ అడ్మిషన్స్లో తెలంగాణ వాళ్ళకే ప్రాధాన్యత ఉండాలి. అప్పుడే ఇప్పుడు ఇక్కడ ఉద్యోగాలలో తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యత ఉండాలి, రేషియో ఉండాలి. సరే రేషియో అనేది కూడా కాదు, తెలంగాణ వాళ్ళకి ప్రాధాన్యత ఉండాలి. ఇట్లా ఈ ఒప్పందంలో జరిగినటువంటి అంశాలన్నీ వచ్చినాయి. ఇది వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయింది, వాళ్ళు ఉట్టిన రాలే, వాళ్ళతో పాటు 60,000 మంది ఆంధ్ర మెడ్రాస్ గవర్నమెంట్లో వీళ్ళు ఉన్నప్పుడు, మెడ్రాస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఉట్టిగా వీళ్ళని పంపించి మనలాగా ఎడ్డోళ్ళలాగా పంపలే, నీ ఎంప్లాయీస్ నువ్వు తీసుకొని పొమ్మని చెప్పినారు. సో 70,000 మంది ఆంధ్ర ఎంప్లాయీస్ వచ్చినారు. అంటే మీరు తీసుకొని పోవాల్సిందే, అట్లే వచ్చారు. వచ్చి ఆ గుడారాలలో ఉండి ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చినారు. వీళ్ళు ఇక్కడికి మళ్ళీ తర్వాత వాళ్ళందరూ ఆ 70,000 మంది ఇక్కడికి వచ్చినారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భయాలు ఉండకుండా ఎటువంటి ప్రాధాన్యత ఉండాలి, ఎట్లా ఉండాలి అనేటువంటిది అవన్నీ రాసుకున్నారు. కానీ ఈ ఒప్పందాలు ఏవి కూడా వాళ్ళు పాటించాలి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాత్రమే ఆ తెలంగాణ డెవలప్మెంట్ బోర్డు దాన్ని ఏదో అంటారు, దాని పేరు ఉంది, దాన్ని పెట్టినారు. దాని తర్వాత ఎవరు పట్టించుకోలేదు, ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పట్టించుకోలేదు. ఈలోపు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి వ్యతిరేకంగా, ఎందుకంటే అక్కడ నుంచి 70,000 మంది వచ్చేసరికి ఇక్కడ 1,00,000 మందికి ఆ 70,000 మంది చూసుకుంటే వాళ్ళందరూ సీనియారిటీలో మిగతా వాటిల్లో ఇవన్నీ ఇష్యూస్ వచ్చినాయి. అప్పుడు మన వాళ్ళు కోర్టుకు వెళ్ళి చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఈ ముల్కీ రూల్స్ను కూడా అప్పుడు పాటించాల్సినటువంటి ఇది ఉండేది. సో ఈ మొత్తం ప్రాసెస్లో వచ్చినటువంటి దానిలో ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు కూడా ఈ సహజీవనం అనేది సాధ్యం కాదు అనేది అర్థమైపోయింది. అర్థమైపోయిన తర్వాత మనకు 1968 నుంచే దీని మీద వ్యతిరేకత వచ్చింది. మన విద్యార్థులు, ఉద్యోగులు, ముఖ్యంగా అప్పుడు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి ఆంధ్ర ఉద్యోగులను వెళ్ళిపోమని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ఉద్యోగులని వెనక్కి పంపడానికి సంబంధించిన ఇష్యూలో వీళ్ళు కంటిన్యూ చేయొచ్చు అని ఇక్కడే కంటిన్యూ చేయాలనేటువంటి తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి మూమెంట్ ఎక్కువైంది. 69 మూమెంట్ అనేటువంటిది ఉద్యోగులు విద్యార్థులకు సంబంధించినటువంటి మూమెంట్గా వచ్చింది. అది చాలా పెద్ద ఎత్తున చాలా హింసాత్మకమైనటువంటి హింసా రూపంలో కూడా వచ్చింది ఆ మూమెంట్ చాలా చోట్ల. అంటే ఈ 10 సంవత్సరాలు మీరు చూడండి, ఆంధ్ర తెలంగాణ వచ్చేసరికి అప్ టు మల్లేపల్లి మాత్రమే మన మల్లేపల్లి వరకే అడ్మినిస్ట్రేటివ్, అది ఒక తెలంగాణ హైదరాబాద్లో ఈ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ బాగుండేది. ఎవరైనా సరే ఒక ఎంప్లాయీకి ఇక్కడికి వస్తే ఇల్లు కావాలనుకుంటే గవర్నమెంట్ ఇల్లు ప్రొవైడ్ చేసేది. దానికి స్టేట్ హౌసింగ్ బోర్డు అని తర్వాత అన్నారు, అటువంటి ఒక బోర్డు ఉండేది. ఆ బోర్డు మల్లేపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ వరకు పాత హైదరాబాద్ స్టేట్లో ఉండేది. వీళ్ళు కొత్త ఎంప్లాయీస్ ఎక్కడ ఉండాలి అని ఆలోచన వచ్చిన తర్వాత విజయనగర కాలనీ నుంచి మొదలుపెట్టి వెంగళరావు నగర్ దాకా ప్రతి తర్వాత కూకట్పల్లి హౌసింగ్ బోర్డు దాకా ఇవన్నీ వాళ్లకు సౌకర్యాలు కల్పించడం కోసం కట్టుకుంటూ పోయి వాళ్ళకి ఇక్కడ స్థిర నివాసం 10 సంవత్సరాలు ఇవన్నీ జరిగాయి. 10 సంవత్సరాలలో ఈ సిటీని మార్చేసినారు, అదేవిధంగా ఈ పరిపాలనను మార్చేసినారు. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. దాని నుంచి వ్యతిరేకతతోటి ఈ 69 మూమెంట్ వచ్చింది. రెండవసారి కాంగ్రెస్ పార్టీ కూడా, అంటే నెహ్రూదేమో మొదటిసారి ఒక మాట నిజామాబాద్లో చెప్పి ఇంకోటి ఢిల్లీలో సెటిల్మెంట్ చేసాడు.